సుజాత గారు మీరు ఒక కీలకమైన ఆరోపణ చేశారు, అది నిజమా కాదో? పవన్ కళ్యాణ్ గారు 10 నెలల్లో ఫ్లైట్ కొన్నారట, సౌజన్య గారు, అది ఆవిడ ఆరోపణ. 10 నెలల కాలంలో ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్ చేసుకొని గవర్నమెంట్ సొమ్ముతోటి ఓకే సుజాత గారు ఒక్క నిమిషం, సుజాత గారు ఒక్క నిమిషం అండి, సుజాత గారు ఒక్క నిమిషం. మీరు అన్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడితే కానీ ఇస్తాను నేను. సుజాత గారు ఒక్కసారి ఆవిడ మాట్లాడింది మీరు వినండి, మీరే మాట్లాడేది వినండి. మీరు మాట్లాడారు కదా, మీకు మళ్ళీ నేను ఇస్తాను కదా. ఆవిడ ఏం చెప్తున్నాడు వినండి, మీరు అన్నారు కదా కొన్ని వాక్యలు. మాట్లాడండి సౌజన్య గారు. 10 నెలల ఫ్లైట్ ఎవరు కొన్నారో దానికి క్లారిటీ ఇవ్వాలి. ఏ నాలుగులు మడత పెట్టి ఏదో మాట్లాడారని చెప్పని దానికి క్లారిటీ ఇవ్వండి. ఈ రోజు 10 నెలలు అయింది. పవన్ కళ్యాణ్ గారి శాఖలకి ఏం న్యాయం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్ని రోడ్లు ఎన్ని వేల రోడ్లు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నేను ఇస్తాను. చెప్పు, డేటా ఇవ్వు. ఆగండి, మీరు మాట చెప్పినప్పుడు డేటా తీసుకుని రావాల్సింది ఎవరు? మాట్లాడితే ఈ మాట మీ మీద కేసు పెట్టాలి, మీ మీద కేసు పెట్టాలి. పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పినందుకు మీ మీద కేసు పెట్టాలి. ఎన్ని కిలోమీటర్లు వేశారు రోడ్లు, అవి కనిపించట్లేదు మీకు? కిలోమీటర్ రోడ్లు ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు? మీ బతుక్కి, మీ వైఎస్ఆర్సీపీ బతుక్కి 5 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ రోడ్ వేయడం చేతకాని మీరు జనసేన గురించి మాట్లాడుకోవడం నేర్చుకున్నారు. మీ బతుకులకి ఏ రోజు కనీసం రోడ్ వేయడం చేతకాలేదు, మట్టి వేయడం చేతకాలేదు. ఏంటి మీరు మాట్లాడేది? మీరు సుజాత గారు, మీరు మాట్లాడినప్పుడు ఏదైనా సరే మాట్లాడండి, అంతేగాని ఏదో ఫ్లైట్ ఉంటే మాట్లాడు, లేకపోతే డిబేట్ నాకు మీరు పెట్టుకొని మాట్లాడతాం మేము. సుజాత గారు ఎందుకు ఆ ఫ్లైట్లు కొన్నారు, ఇవన్నీ లేనిపోని అనవసరమైన కదండి కామెంట్స్. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు సరే ఓకే కాదండి, ఇప్పుడు అలాగే నేను చెప్పి మీరు కాదు మాట్లాడుతూ 10 నెలల కాలంలో కొనుక్కున్నాడు. ఏంటి మీరు మాట్లాడుతుందా? విజయ్ రెస్పాండ్. దౌర్భాగ్య బతికి ఏంటంటే ఇప్పుడు సుజాత గారే క్లియర్ గా ఒప్పుకున్నారు. సుజాత గారే క్లియర్ గా ఒప్పుకున్నారు. గతంలో మా పైన